గుండెకు అరుదైన చికిత్సను చేసిన విశాఖ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు మరోసారి విజయం సాధించారు. ఓ మహిళ గుండె వాల్వ్కు సంబంధించిన సమస్య కారణంగా శరీరానికి రక్తప్రవాహం జరగని సమస్య తలెత్తింది. దీంతో ఆసుపత్రి వైద్యులు ఆధునిక విధానంతో విజయవంతంగా చికిత్సను అందించారు. రోగి వాల్వ్ పరిమాణం చిన్నగా ఉండటంతో పాటు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు వాల్వ్కు చాలా సమీపంలో ఉండటం వల్ల చికిత్స మరింత క్లిష్టంగా మారింది. అయితే బాధిత మహిళకు వైద్యులు సరైన వాల్వ్ను ఎంపిక చేసి చికిత్సను విజయవంతంగా అమర్చారు. ఈ చికిత్సను వైద్యులు హేమంత్ కుమార్, బెహరా, నరసింహరాజు వైద్య బృందం చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. Which is a 73-year-old mama with having severe heart problem, which is not being operated or with very high risk case of operation. We operated through pipes without cutting the chest. That is basically heart ki చాలా ఛాంబర్స్ ఉన్నాయి, 4 ఛాంబర్స్ ఉంటుంది హార్ట్లో. మెయిన్ ఛాంబర్కి అవుట్ గేట్, దట్ ఈస్ యూ కాల్ అయోటిక్ వాల్వ్, అది బందే ఉండేది. అది 90% బందే ఉండేది. ఈవెన్ 1 month బ్యాక్ కూడా కార్డియాక్ అరెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది అది. సో బెంచ్ కేమ్ హియర్ ఆల్మోస్ట్ ఇన్ ఏ డెలికేట్ స్టేట్. సో అప్పుడు యూజువల్గా ఆపరేషన్ జరుగుతుంది అందరికీ, బట్ తక్కువ ఏజ్కి పర్వాలేదు. బట్ ఈ ఏజ్ 70+ అయినప్పుడు రిస్క్ పెరిగిపోతుంది. అంటే బరువు కొంచెం ఎక్కువగా ఉంది, ప్లస్ ఇది అవుట్ గేట్ కూడా 90% నరే ఉండేది. దేనికి చేయడానికి బైపాస్ సర్జరీ కూడా చాలా కష్టం అవుతుంది అది ఆ పేషెంట్స్కి. సో ఆపరేషన్ డాక్టర్ గారు కూడా సజెస్టెడ్కి ఇట్స్ నాట్ ఆపరేబుల్, సో యూ హ్యావ్ టు గో ఫర్ ద పైప్ ట్రీట్మెంట్ త్రూ పైప్ ఓన్లీ. ఈవెన్ ఆపరేషన్ చెప్పినప్పుడు కూడా పేషెంట్ అబ్బాయి కూడా భయపడిపోయారు. సో ఆపరేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆపరేషన్ అవ్వలేదు. ప్లస్ ఆపరేషన్ డాక్టర్ కూడా చెప్పారు దిస్ ఈజ్ నాట్ ఆపరేబుల్ కేస్ బికాజ్ ఆఫ్ హై రిస్క్, సో వీ హ్యావ్ టు డూ త్రూ పైప్స్. అలా కేసెస్ మా ఆంధ్రప్రదేశ్లో చాలా కేసెస్ అయింది, మేబీ 50-60 కేసెస్ అయింది. కానీ దిస్ ఇస్ ద రేరెస్ట్ సిచ్యువేషన్. ఈ పైప్కి ఇప్పుడు చాలా కంపెనీస్ బ్యాక్అవుట్ అయిపోయారు, చాలా డాక్టర్స్ కూడా భయపడిపోయారు అవ్వద్దు అని చెప్పి. ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ బికాజ్ అది త్రూ పైప్స్. సో లాట్ ఆఫ్ ఒపీనియన్ తీసుకున్నాను కానీ అందరూ అవ్వదు చెప్పారు. సో అల్టిమేట్ లాస్ట్లో వీ డిస్కస్ విత్ ఇంటర్నేషనల్ ఆపరేటర్ డాక్టర్ రమేష్, దగ్గుపాటి రమేష్ ఫ్రమ్ అమెరికా. సో లక్కీలీ హీ కేమ్ టు ఇండియా, వీ టుక్ హిజ్ హెల్ప్. Through him we could do it. It was 90% success and ఉండదు కానీ మైండ్లో ఉండదు కానీ లక్కీగా బాగా అయింది. And that too మార్నింగ్ 6:30 we did. Within half an hour we could do it without cutting the chest, without cutting the groin. Through pipe only we could do it. నమస్తే, నేను డాక్టర్ అశ్విన్ కుమార్ పండా. సో ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు మనం ఈ కవట మార్పిడి ఆపరేషన్ లేకుండా చాలా వరకు చేస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ సంవత్సరానికి 3-4 చేస్తూనే ఉన్నాం మన హాస్పిటల్లో కూడా. ఈ పేషెంట్ విషయానికి వచ్చేసరికి ఒకటి లావుగా ఉండడం ఉబకాయం వల్ల, రెండోది ఆవిడికి అంత శరీరానికి కూడా చిన్న కవటం అవడం వల్ల మనకి అసలు అక్కడ కవటం లోపల కొత్త కవటం పెడతామన్నమాట. సో నార్మల్గా ఆ కవటాన్ని పెట్టేసరికి ఆల్రెడీ చిన్నగా ఉన్నదాన్ని ఇంకా చిన్నదయ్యి ఆ శరీరానికి అది సరిపోకపోవచ్చు. సో మేము ఈ పేషెంట్లో ఏం చేసామంటే కొంచెం పై లెవెల్లో కవటం పెట్టడానికి ట్రై చేసాం. చాలామంది డాక్టర్స్తో సంప్రదింపులు చేసినప్పుడు ఏమైందంటే అలా పైన పెట్టేసరికి మన గుండె రక్త సరఫరాకి కూడా అది కొన్నిసార్లు మూసేస్తూ ఉంటుంది, అది ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో అటు రక్త సరఫరాకి ఆటంకం కలగకుండా అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆల్రెడీ టైట్గా ఉన్న కవటానికి కూడా దాటి పైన ఇంకో కవటం ఏర్పాటు చేయడం అనేది చాలా రిస్కీ అవుతుంది అన్నమాట. సో ఈ ఇంటర్నేషనల్ రమేష్ దగ్గుబాటి గారితో అడ్రస్ చేసేసరికి ఏంటి అంటే అతను ఇలాంటి రక్త సరఫరా ఆటంకం చేయకుండా చేయడానికి కొన్ని టెక్నిక్స్ అతను వాడుతూ ఉంటారు. చాలా కాన్ఫరెన్స్లో అతను వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో అతనితో మాట్లాడేసరికి ఏమన్నారంటే సార్ వీల్ ట్రై, అయితే అయింది లేకపోతే లేదు అని మేము హెజిటెంట్గానే స్టార్ట్ చేసాం. బట్ ఫార్చునేట్లీ బాగా ప్లాన్ చేసుకొని ప్రిసైజ్గా నెమ్మదిగా డిప్లాయ్ చేసుకుంటూ బ్యాకప్ ప్లాన్ కూడా రక్త సరఫరా ఇన్ కేస్ బ్లాక్ అయినా కూడా అక్కడికక్కడికి స్టెంట్ వేయడానికి కూడా రెడీగా ఉండి ముందుకెళ్ళేసరికి ఏం ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా బయటపడ్డాము. అండ్ ఆవిడ ప్రొసీజర్ చేసిన 2 గంటల తర్వాత నడవచ్చు, అన్నీ చేయొచ్చు కూడా. డాక్టర్ సిహెచ్ఎన్ రాజు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్, విశాఖపట్నం టీమ్. సో ఫస్ట్ అసలు ఐటిక్ స్టెనోసిస్ అంటే ఏంటన్నది నేను జస్ట్ మీకు చూపిస్తాను. హార్ట్కి 4 ఛాంబర్స్ ఉంటాయి. అందులో లెఫ్ట్ సైడ్ నుంచి మనకి హార్ట్ బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై అవుతుంది. సో హార్ట్ నుంచి బాడీకి వెళ్ళడానికి
కనెక్టింగ్ ట్యూబ్, దాన్ని అయోటా అంటాం. సో హార్ట్ ఛాంబర్, దట్ ఈస్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా కనెక్టింగ్కి రెండింటికి మధ్యలో ఉండే వాల్ని అయోటిక్ వాల్వ్ అంటాం. సో కొన్నిసార్లు అయోటిక్ వాల్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల అది పూర్తిగా మూసుకుపోతుంది. దాన్ని అయోటిక్ స్టెనోసిస్ అంటారు. అంటే ఇది లెఫ్ట్ సైడ్ మోడల్. సో హార్ట్ మోడల్లో ఈ లెఫ్ట్ సైడ్ హార్ట్ నుంచి మేజర్ ఆర్టరీకి రెడ్ కలర్లో కనిపించేదాన్ని అయోటా అంటారు. సో ఈ రెండింటి కనెక్టింగ్ మధ్యలో ఉండే వాల్వ్ అయోటిక్ వాల్వ్. సో ఈ వాల్వ్ డ్యామేజ్ అయినప్పుడు, మూసుకుపోయినప్పుడు దాన్ని అయోటిక్ స్టెనోసిస్ అంటారు. సో దానికి 2 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ట్రై విత్ ద మెడిసిన్, మందులతో ప్రయత్నం చేయొచ్చు. మందులతో రెస్పాన్స్ లేనప్పుడు మనకున్న ఒకే ఒక్క దారి వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ. అంటే ఆ వాల్వ్ ఉన్న వాల్వ్ని, నేటివ్ వాల్వ్ని తీసేసి రిప్లేస్ చేస్తారు. మెటాలిక్ వాల్వ్ ఆర్ బయోప్రాస్టిక్ వాల్వ్ రిప్లేస్ చేస్తారు. ఆ రిప్లేస్మెంట్ సర్జరీలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేది, అంటే ఛాతీని కోసి వాల్వ్ హార్ట్ ఓపెన్ చేసి ఆ వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ని రిప్లేస్ చేయడం. యాజ్ వి ఆల్ నో, ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది బిట్ రిస్కియర్ సర్జరీ. సో అలా హై రిస్క్ ఉండే వాళ్ళకి, అంటే ప్రాబ్లం ఎక్కువ ఉండే వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, బాగా ఒబీస్గా ఉండే వాళ్ళకి, రెస్పిరేటరీ కంప్లైంట్, లంగ్ కంప్లైంట్ ఉండే వాళ్ళకి, ఎవరికైతే సర్జికల్ ఫిట్నెస్ లేదో, అంటే సర్జరీ చేయడానికి కుదరదో, వాళ్ళకి సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ TAVR, అంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్. అంటే హార్ట్ చెస్ట్ని ఓపెన్ చేయకుండా త్రూ థైస్లో, అంటే ఈ బ్రాంచెస్ ఆఫ్ ద అయోటాలోంచి వాల్వ్ని పంపించి అక్కడ రిప్లేస్ చేస్తాం. దట్ ఈజ్ ఆల్సో ట్రిక్కీ అండ్ మోర్ టెక్నికల్. అంటే దానికి చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి, చాలా రకాల వాల్వ్స్ ఉన్నాయి, బట్ దానికి చాలా టెక్నికల్ స్కిల్ కావాలి. అండ్ అది అందరికీ సూటబుల్ కాకపోవచ్చు కూడా. సో సర్జికల్ రిస్క్ ఎంత ఉంటుందో, అంటే ఓపెన్ సర్జరీకి రిస్క్ ఎంత ఉంటుందో, అలాగే ఈ ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. బట్ రెండిట్లో ఒక్కొక్క పేషెంట్ సర్జరీకి ఫిట్ అవుతారు. కొంతమంది ఓన్లీ క్యాథెటర్ బేస్డ్ ట్రీట్మెంట్స్కి మాత్రమే ఫిట్ అవుతారు. అలాంటి ఒక కేసు ఇప్పుడు మనం ఈరోజు మేము చేసిన కేసు. షీఈ్ ఏ ఒబీస్ ఉమెన్, అంటే ఓల్డ్ లేడీ, 74 years, అండ్ వెయిట్ ఈజ్ మోర్ ఒబీస్, మార్బిడ్లీ ఒబీస్, అండ్ కిడ్నీ ఈజ్ బోర్డర్ లైన్, దట్ ఈస్, అంటే షీఈ్ నాట్ ఫిట్ టు గో ఫర్ ఏ ఓపెన్ హార్ట్ సర్జరీ. సో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి. అందుకని ఈ ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడానికి ప్రిపేర్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం.